ఎలా ఉన్నారు? మాకు పొద్దున్నుంచి వర్షం పడతానే ఉంది ఫ్రెండ్స్. అంటే చెదురు ముదురుగా పడతానే ఉంది, బాగా చల్లగా పడతానే ఉంది. ఇక పిల్లోడు కాలేజీ నుంచి వస్తాడని మా ఇంటి డాబా పైన నేను ఇప్పుడు వామ చెట్టు పెట్టాను. ఆ వామ చెట్టు మీకు నిదానంగా చేపిస్తాను. వర్షం వస్తుంది, గబగబ కోసుకొచ్చాను ఆకులు. చూడండి, మా చెట్టు ఇయ్యనమాట ఆకులు, వాము ఆకులు అన్నమాట. వామ్ బజ్జీలు వేస్తాను అనమాట ఈ పూట. దీంట్లో ఇది శనగపిండి, తెలిసి అందరికీ బజ్జీలు వేసే పిండి శనగపిండి. ఆ పిండిలో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, మసాలా అది వేసాను ఫ్రెండ్స్. కొంచెం కాగే నూనె కూడా పోసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. వేసాను అనమాట దీంట్లో. ఇది మనకి సరిపడ్డ కిక్, అదే బజ్జీలు వేసుకునే ఇదిగా పోసుకున్నాను అనమాట నీళ్ళతో. ఆకులు మాయ ఆకులు ఫ్రెండ్స్, వామాకులు కొంచెం ఇడిచి మొక్క పెట్టాను. అసలు అది పెద్ద బాధ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఊరిని ఇడిచిపెట్టిన ఊరిని బతికిపోయింది మొక్క. వామాకులు తింటే ఆరోగ్యానికి జీర్ణశక్తికి మంచిది అనమాట. గ్యాస్ స్టవ్లు అనేది దరిచారదు అసలు మంచిది అనమాట ఆరోగ్యానికి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇట్లా పక్కన ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుని పిండిలో ముంచే ముందర నీళ్ళు ఇట్ట కలిపి ఆకుని వేస్తే అప్పుడు ఆకుకి బాగా అంటుకుంటుంది అనమాట పిండి. లేకపోతే ఆ ఆకు కొంచెం తొందరగా పిండి తొందరగా అంటుంది అనమాట, బొడ్లుగా ఉంటుంది. చూడండి ఆకు ఇది వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. కొన్ని నేను ఇలా వేస్తాను. ఇదిగో ఇట్ట నీళ్ళల్లో ముంచి ఆ ఆకు తొందరగా పిండి అంటుకుంటుంది అనమాట. ఇట్ట లేకపోతే లేట్ అయ్యిద్ది అనమాట. ఫ్రెండ్స్, వామ్ బజ్జీలు అనమాట, మంచిదన్నమాట వామ్ బజ్జీలు. కరటికాయ బజ్జీలు వేసుకుంటారు, వామ్ బజ్జీలు వేసుకుంటారు. వామ్ బజ్జీలు అయితే పిల్లలకు కూడా మంచిదన్నమాట ఆరోగ్యానికి. ఇదిగో అట్ట నీళ్ళకి అతుక్కుపోతే గట్ట అతుక్కుపోదన్నమాట. నీళ్ళల్లో ముంచితే అది నేను మర్చిపోయి వేసేసాను. కడిగాను ఆల్రెడీ, కడిగినా కూడా ఎండిపోయి ఎప్పుడో కడిగా. నీళ్ళల్లో ముంచుకుని వెయ్యాలన్నమాట. అది ఫ్రెండ్స్, అందరూ చేసుకోండి. చాలా చల్లగా వేడి తింటుంటే ఇదే ఎయిర్ ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతున్నాయి, తీసేస్తాను. చూడండి అసలు ఎంత బాగుంటుంది. ఆకుగానే ఉంది, ఆకు అచ్చలాగా కూడా. అది ఫ్రెండ్స్, వెచ్చగా చేసుకుని వర్షంలో తింటుంటే హాయే అనమాట. మళ్ళీ ఇంకో వాయ వేద్దాం. అదే చూడండి ఫ్రెండ్స్, రెండో వాయ ఆల్రెడీ ఒక వాయ అయిపోయింది. మరి రెండో వాయ ఆకులాగా అచ్చుకులాగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, భలే కనబడుతుంది అనమాట. ఇక నేను సోడా కానీ వేయిపోయినా అది గలా ఉబ్బుతాయి అనమాట. నేను ఆ సోడా వేయటం నాకు ఇష్టం ఉండదు. చూడండి, అది గలా ఉబ్బి ఆకులాగానే కనపడుతుంది. వాము అంటే ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు కూడా మంచిది అనమాట. అంటే శనగపిండి అనేది అరుగుదల తక్కువ అనమాట. ఇట్లా వాముతో చేసుకుంటే అరుగుదల ఊరిని అరుగుతాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతున్నాయో. మూడో వాయి చిన్న పేనం కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ పడతాయి. అలాగే ఫ్రెండ్స్, నన్ను ఇంతగా మీ సపోర్ట్ వల్లే నేను ఇలా ముందుకు నడుస్తున్నాను ఫ్రెండ్స్. మీరు లేనిదే నేను లేను ఫ్రెండ్స్. ఇంతగా వచ్చానంటే మీ సపోర్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూను కొత్తగా చూసేవాళ్ళు ఓపెనింగ్ చేసి నాది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. పైన పెద్ద చెట్టు, వామ చెట్టు భలే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇంకోని అనమాట. చూడండి, వామ బజ్జీలు. అలాగే అరటి పువ్వులు మనం కోసాం కదా, అరటి పువ్వులో కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. అరటి పువ్వు బజ్జీలు ఇవి అన్నమాట. అరటి పువ్వు బజ్జీలు అలా మొదటి పువ్వు కోసేసి
పువ్వు వేయాలన్నమాట. ఆ పువ్వు కోసేసే మొదట్లోది అరటికాయ బజ్జీలు ఎలా వేస్తాం ఇక్కడ అలా వేయాలి ఫ్రెండ్స్. అరటికాయ కూడా భలే బాగుంటాయి అన్నమాట, పువ్వులో ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి, అలా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి అయిపోయి చాలా ఉడికిపోయినాయి, ఇంకా ఉడికిపోవచ్చింది ఫ్రెండ్స్. క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మొదటి నుంచి చివరి వరకు ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, మీకే తెలిసింది అసలు ఎంత రుచిగా ఉంటాయో ఫ్రెండ్స్. అసలు తింటుంటే అమోఘంగా ఉంటుంది అన్నమాట, ఎంత రుచి. వామాకులదంటే పచ్చికాయ దాని టేస్ట్, వామాకులు ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్టే వేరు. అందరూ మొదటిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మొదటి నుంచి ఎవరి వరకు చూడండి, వీడియో మీకే అర్థమవుద్ది. ముందర నొక్కి తెలిసినవి అనుకోమాకండి, అసలు ఎంత బాగుంటాయి ఫ్రెండ్స్. ఎవరు వారకరగా చూడండి వీడియోని. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయినాయి. గుడికి తిందాం అన్నమాట. ఇప్పుడు వాము బజ్జీలు అన్నమాట. వేడి వేడి వామాకుల బజ్జీలు రెడీ. అసలు తింటంటే టేస్ట్ అస్సలు భలే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి అయిపోయే వరకు ప్రతి ఒక్కరు చూడండి, చేసుకోండి ఇలా అనమాట. అరటికాయలు దొరకన టైంలో బజ్జీ చెట్టు ఉందనుకో, వర్షం వస్తా ఉందనుకో, వేడి వేడిగా వామ బజ్జీలు చేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో. అరుగుదల కాడ ఎక్కువ అనమాట ఇవి. చూడండి వేడి వేడి బజ్జీలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ కదా. అదిగా ఫ్రెండ్స్ చూడండి, ఆహా చూడండి ఎంత రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. వాము అసలు ఆకే తెలియదు. సూపర్ టేస్టీ. అసలు అందరు చేసుకుని ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయి నిజంగా. చేసుకుంటేనే తెలిసిద్ది ఎవరికైనా, అంత రుచిగా ఉండేవి అన్నమాట. అందరు చేసుకుని తినండి అన్నమాట వామాకులు బజ్జీలు. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సహకారంతోనే నేను ఇలా ముందరకు వచ్చానంటే, ఇన్ని వీడియోలు తీసానంటే మీరు లైక్లే, మీ సబ్స్క్రైబ్సే నన్ను ఎంతగానో ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడండి, చేసుకోండి, తినండి. ఆరోగ్యానికి మంచిది అనమాట వామ్ బజ్జీలు అన్నమాట. మాకు చెట్టును కాడ చేపిస్తాను. ఇంకా బాగుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వంటకంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.